సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసనముని చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనముని చేరగా, తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో.
హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి. ఈరోజు వాక్య ధ్యానంలో మనము ఒక వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త కొత్త నిబంధనలో 7వ అధ్యాయము 11వ వాక్యం వాడు చదువమ్మా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నిచ్చును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమస్వరూపుడు యేసయ్యా, నీ పాదములకు వందనాలు నాయన. ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నీ బిడ్డన నేను ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా ప్రభువా, నీ వాక్యాన్ని వివరించుచుండగా నాయన, ఇదిగో నా ప్రభువా, నీ అల్పుడైన నీ బిడ్డను కాదు కానీ ప్రభువా, నీ పరిశుద్ధాత్మను మా మీదకు నడిపించిన ఆయన, నీ పరిశుద్ధాత్మను నా తండ్రి ఈ ప్రాంతంలోకి దించి ప్రభువా, నీ బిడ్డలకు తేటగా సూటిగా అర్థమయ్యేలాగా నీ వాక్యాన్ని నీవే ఉపదేశించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి, ఆమెన్. మంచిది. చదవబడిన వాక్యంలో మీరు గమనించినట్లయితే మనుష్యుడు అడిగేటటువంటి ప్రార్థన చేత దేవుడు అధికముగా ఈవులు ఇచ్చును అని రాయబడి ఉంది. ఈవులు ఈవి అనగా ఏంటి అక్కడ అంటే, దేవుడు కొన్ని మనకు ఇష్టానికి ఇష్టపడతా ఉంటాడు, కొన్ని ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు. దానినే ఇచ్చుట, ఈవులు ఇచ్చుట అంటే కొన్ని విషయాలు, కొన్ని క్రియేషన్స్, కొన్ని బహుమానాలు, కొన్ని వరాలు, కొన్ని కృపావరాలు, ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వటానికి ఇష్టపడతా ఉంటాడు. అందుకనే వాక్యంలో చెప్పబడుతుంది, నువ్వు అడుగు వాటి కంటే దేవుడు నీకు అధికముగా ఇవ్వటానికి ఇష్టపడి ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఈవులు అనగా దేవుడు మనుషులకు ఇచ్చేటటువంటి ఒక వరాలు. అర్థమవుతుందా? దేవుడు మనుషులకు ఇచ్చేటటువంటి కొన్ని వరాలని ఈవులుగా పరిశుద్ధ గ్రంథములో చెప్పబడతా ఉన్నాయి. అయితే ఆ యొక్క ఈవులు అనేటటువంటివి ఎలాంటివి అంటేనండి, దేవుడు మనుషులు చేసేటటువంటి ప్రార్థనా శక్తిని బట్టి, మానవుడు దేవుడితో గడిపేటటువంటి దినాన్ని బట్టి, ఆయన మానవుడు చేస్తున్నటువంటి ప్రార్థనా శక్తిని బట్టి, మానవుడు చేస్తున్నటువంటి దేవునితో సహసంబంధాన్ని బట్టి ఆయన కొన్ని ఈవులు ఇస్తూ ఉంటాడు, కొన్ని వరాలు ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు దేవుడిని మానవుడు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడిని మానవుడు ప్రార్థన చేస్తూ ఆయన రక్షణలో గడిపేటప్పుడు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ లోకంలో కూడా మనం కొన్ని ఆలోచించినట్లయితే, దేవుడిచ్చేటటువంటి ఆ ఈవులు, ఆ వరాలు మనుషులమైన మనకు కొన్ని సంబంధాలు మనం చూసుకున్నట్లయితేనండి, మనుషులు కొన్ని ఈవులు ఇస్తుంటారు. ఎలాంటి అంటేనండి, ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలనుకో, మన లోకంలో ఏం చేస్తారు? ఇలా ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే కట్నాలు ఇవ్వాల్సిందా లేదా? ఇవ్వాలా లేదా? మనం కట్నాలు ఇవ్వాలి. అంటే మనము పెళ్లి కుమారుడికి కొన్ని కట్న కానుకలు ప్రేమతో మన అమ్మాయిని వివాహం చేసుకుంటున్నందుకు, మన అమ్మాయిని బాగా చూసుకుంటున్నందుకు ప్రేమగా అల్లుడికి కట్నాలు ఇస్తాం. అవునా కాదండి? ఈ లోకంలో కట్నాలు ఈయన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాదాపుగా 100 రూపాయలు అందరూ కూడా తమ శక్తి కొలది ఎంతో కొంత ఆడపిల్లకి కట్నం ఇచ్చి వివాహం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వాడు గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అట్లాగనే ఈ లోకంలో ఇంకొన్ని ఉన్నాయి ఈవులు. ఈవులు అంటే కొన్ని వరాలు, దానాలు, కార్యక్రమాలు. కొంతమందివి కొన్ని ఆఫీసుల్లో కానీ
ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్లు కావచ్చు, లేకపోతే పశువుల హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఆఫీసుల్లోకి వెళ్ళి కొన్ని పనులు మనం చేయించుకోవాలనుకున్నప్పుడు అక్కడ మనం కొంత డబ్బులు పైకం చెల్లిస్తూ ఉంటాం అండి. మరి స్టేషన్లకు వెళ్ళినప్పుడు మరి వాళ్ళు కేసు రాయాలంటే మనకి ఒకళ్ళ మీద మనం కేసు పెట్టాలనుకోండి, ఊరికే పెడతారా చెప్పండి? ఆడ కొంత డబ్బు చెల్లించాలా. డబ్బు చెల్లించకపోతే నీకు కేసు పడదు. ఇప్పుడు మేముండాం ఉద్యోగస్తులమే, మరి మా పై అధికారి మాకు ఏదైనా సహాయం చేయాలనుకో, మేము ఎంతో కొంత ఆయనకి సహాయం చేయాలి. ఒక కార్యక్రమాన్ని బట్టి ఒక జీతం వచ్చే సంవత్సరం జీతం పెంచాడు అనుకో, ఒక 1000 రూపాయల జీతం పెంచాలనుకో, ఒక 1000 రూపాయల జీతం పెంచాలంటే మేము కనీసం ఒక 100-200 ఆయన కానుక పెట్టుకోవాలా. ఎందుకు? అది ఆనవాయితీ అనమాట. అటు ఇస్తేనే వాళ్ళు మనకు కార్యాలు చేస్తారు. అట్లాగనే మనం మన సచివాలయాలు కావచ్చు, ఇట్లా మన పంచాయతీ ఆఫీసుల్లో కూడా మరి మనకి క్యాస్ట్ సర్టిఫికెట్లని, డెత్ సర్టిఫికెట్లని, లేకపోతే ఇంకోటి ఏదైనా ఆధార్ కార్డులు కానీ ఇలాంటివి ఏమన్నా కావాలనుకున్నా కూడా ఎంతో కొంత అమూల్యం చెల్లించాలా. ఇవ్వద్దా? 100, 150, 20 రూపాయలు ఎంతో కొంత ఇస్తూనే ఉండాలా. ఇది కంపల్సరిగా జీవితంలో జరిగేటటువంటిది అన్నమాట. అట్లానే ఈ లోకంలో అధికారులకి మనం కొంత డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఎలాంటిదంటేనండి, ఇప్పుడు మనం ఒక పొలం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డబ్బు కట్టదు గవర్నమెంట్ వాళ్ళకి. కట్టాలి లేదా రిజిస్ట్రేషన్ చేయాలంటే? తెలుసా మీకు ఆ సంగతిలో? ఒక పొలం కానీ ఒక ఇంటి స్థలాన్ని కానీ కొనుక్కున్నప్పుడు వాటిని మనము పేర్లతో మార్చుకోవాలి. మన పేర్ల మీద ఉండాలంటే మనం ఏం చేయాలి? రిజిస్టర్లు చేయాలి. వాటికి కొంత డబ్బు కడితే కానీ వాళ్ళు మనకు చేయరు. మన పేరు మీద ఒక బండి కొనుక్కున్నాం, ఒక కారో ఒక బైకో, అది ఆ పేరు మీద, అది ఆ బండి మన పేరు మీద రిజిస్టర్ చేయాలంటే మనం గవర్నమెంట్కి కొంత డబ్బు కట్టాలి. అవునా కదా? అర్థమవుతుందా మీకు చెప్పే మాటలు నేను? అంటే ప్రతిదానికి ఎంతో కొంత దానము, సహాయము, లంచము, కానుక అనేటటువంటి సందర్భాలు ఇక్కడ మనం వింటా ఉన్నాం ఈ లోకంలో కూడా. అట్లానే దేవుడు కూడా మనుషుల ఎడల ప్రేమ కలిగి దేవునితో మనిషి చేసేటటువంటి సంహాసాన్ని బట్టి ఆయన కూడా మనకు కొన్ని వరాలు ఇస్తుంటాడు, ఈవులు ఇస్తూ ఉంటాడని ఈరోజు వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో మనం చేసుకునేటటువంటి ఈ యొక్క దానాలు కావచ్చు, లంచాలు కావచ్చు, లేకపోతే కానుకలు కావచ్చు, కట్నాలు కావచ్చు, ఇవన్నీ శాశ్వతమైనయా చెప్పండి? ఒక అధికారులు సంబంధించేటటువంటి డబ్బు కావచ్చు, పన్ను కావచ్చు, ఇదంతా కూడా అశాశ్వతమైనది, అంటే తాత్కాలికమైనటువంటిది. కానీ దేవుడిచ్చేటటువంటి ఈవులున్నాయే, దేవుడిచ్చేటటువంటి కృపన్నదే, అది చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మనుషులను నిత్య జీవానికి పంపించేటటువంటి గొప్ప వరం అన్నమాట అది. ఒక వాక్యం చదువుదాం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 12 వాక్యాలు చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 12 దాకా చదువుకుందాం. ఏలనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను సంచరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. హల్లెలూయా. అంటే ఇక్కడ వాక్యంలో మీకు ఏం చెప్పబడుతుంది? దేవుడు మనుషులకు కొన్ని ఈవులు అంటే వరాలు ఇస్తున్నాడు. ఎలాంటి వరాలంటే ఈ వరాలు శాశ్వతమైనటువంటివి. మనుషుడికి ఇచ్చేటటువంటి శాశ్వతమైనవి. ఎలాంటి ఈవులు ఇస్తున్నాడు? ఇప్పుడు నీకు చూడండి ఏం చెప్పాడు. మనుష్యుడు మంచి బుద్ధి కలిగినటువంటి శక్తిని ఇస్తానంటున్నాడు, మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి శక్తిని ఇస్తానంటున్నాడు, అనేక మందికి
స్వస్థత వరాలు కలిగేటటువంటి శక్తిని ఇస్తానంటున్నాడు. కొంతమందికి అనేక భాషలు మాట్లాడేటటువంటి శక్తిని ఇస్తానంటున్నాడు. కొంతమందికి దేవునితో సమాధానం పడేటటువంటి శక్తిని ఇస్తానంటున్నాడు. అంటే దేవుని చెంత, దేవుని ప్రార్థన చేస్తున్నటువంటి నీవు ఏ విధమైనటువంటి కష్టం పడుతున్నావో, కొంతమంది ఏం చేస్తారంటేనండి, నేను బాగా వాక్యాన్ని ఉపదేశించాలి ప్రభు అనుకున్నప్పుడు వాళ్ళకి వాక్యాన్ని ఉపదేశించే శక్తిని ఇస్తాడు. నేను బాగా పాటలు పాడాలి ప్రభువా అని ఆశపడుతున్నాడు అనుకో, అతనికి పాటలు పాడేటటువంటి కృపనిస్తాడు. నేను బాగా వాయిద్యాన్ని వాయించాలి ప్రభువా అన్నాడు అనుకో, అతనికి ఏం చేస్తాడు, బాగా కీబోర్డ్ను వాయించే నైపుణ్యాన్ని ఇస్తాడు. ప్రభువా నేను ప్రార్థన చేస్తే వాళ్ళ చేతులుంచి వారికి స్వస్థత కలగాలి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాడు అనుకో, అతనికి స్వస్థత వరాలు ఇస్తున్నాడు. అర్థమవుతుందని చెప్పే వాక్యం మీకు. దేవుడు మనకు కొన్ని ఈవులు ఇస్తానికి ఇష్టపడతా ఉంటాడు, సంతోషపడతా ఉంటాడు. ఈ లోకంలో మనం చేసుకునేటటువంటి కానుకలు, మనం చేసుకునే కట్నాలు లాంటివి కాదు. మనవన్నీ అశాశ్వతమైనది. ఇవాళ 1 లక్ష రూపాయలు కట్నం ఇస్తే 10 రోజుల తర్వాత పోతే 1 లక్ష రూపాయలు వాడి కాట ఉంటుందా? ఉండదు. కానీ దేవుడిచ్చేటటువంటి కానుక, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదము, దేవుడిచ్చేటటువంటి ఆ ఈవులు ఎలాంటి అంటే చాలా గొప్పవన్నమాట. ఈరోజు సహోదరి మరి నాకు వాక్యాన్ని అందిస్తూ ఉంది. సహోదరి వాక్యాన్ని అందించుట అనేటటువంటిది కూడా దేవుడు ఆమెకి ఇచ్చేటటువంటి ఒక వరము. చక్కని వాక్చాతుర్యం కలిగి తప్పులు పోకుండా మరి వాక్యాన్ని స్పష్టంగా ఒక దైవ సేవకుడికి అందించడం అనేది కూడా దేవుడిచ్చే ఈవులలో ఒక ఈవే. అటువంటిది లేదు. అంటే దేవుడిచ్చేటటువంటి వరము, దేవుడిచ్చేటటువంటి ఈవులు ఒక గొప్ప శక్తి కలిగినటువంటివి అన్నమాట. అర్థమవుతుందని చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవునితో స్నేహ సంబంధాలు పెట్టుకోవాలి, దేవుని యొక్క ఆరాధనకు రావాలి, దేవుని యొక్క ఆరాధనలో మనం పాల్గొనాలి, దేవుడి యొక్క కృపను మనం పొందుకోవాలి. అలాంటి పొందుకున్నటువంటి వాళ్ళలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని మనం పరిచయం చేసుకుందాం. కొద్ది నిమిషాలు దానియేలు గ్రంథం తీసుకుందాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 46 నుంచి 49 వరకు మనం చదువుకుందాం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు వాడునై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అట్లా స్తోత్రం కూడా చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పమన్నానంటే దానియేలు అనేటటువంటి ఒక వ్యక్తి మనకి బైబిల్లో ఉన్నాడు. ఆయనకంట రాజే సాష్టాంగ నమస్కారం పెట్టాడంట. ఒక సామాన్యుడైనటువంటి దానియేలుకి ఒక రాజు సాష్టాంగ నమస్కారం పెట్టి ఆయనను మరి పెద్ద సభలో సన్మానించి ఆయనకు అనేక బహుమతులు ఇచ్చి ఏమన్నాడంటే లాస్ట్కి, దానియేలు నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు దేవతలకు దేవుడు, దేవుళ్ళకు దేవుడు, రాజులకు దేవుడు, సమస్త ప్రజలందరికీ కూడా దేవుడు, ఆయనే అందరికీ దేవుడు అని చెప్పి కాళ్ళు చేసి మొక్కాడు. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. అర్థమైంది మీకు? దానియేలు ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు అంత గొప్పవాడని చెప్పి
ఒక రాజుగారు సాష్టాంగం నమస్కారం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనుష్యుడు అధికారాన్ని చూసి అసూయపడకూడదు, మనకున్న ధనాన్ని చూసి అతిశయపడకూడదు. ఏం చూసి అతిశయపడాలంటే దేవుని ప్రార్థన కోసం అతిశయపడాలా, దేవుని సన్నిధిలో గడపటానికి అతిశయపడాలా, దేవుని రాజ్యములోకి చేర్చటానికి అతిశయపడాలా, అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించటానికి అతిశయపడాలా. అట్లానే దానియేలు కూడా దేవుని కొరకు తపన పడుతున్నాడు. దేవుడు దానియేలుతో సంహాసం చేశాడు. దానియేలు ఎట్టి పరిస్థితులలో రోజుకి కనీసం 3 మార్లు దేవునితో ప్రార్థన చేయకుండా తన జీవిత కాలంలో గడపలేదని మనకి బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఓసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళీ తెలుసా, ఎవరైనా చేస్తారట? ఇవాళ ప్రార్థనకు వచ్చాం మనం, ఇక మళ్ళీ ఆదివారం వచ్చిందాక ప్రార్థన చేస్తామో తెలియదు, ఇంటికాడ ఏం చేస్తామో కూడా తెలియదు. అమ్మయ్యా, ఆదివారం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక వారమేగా వచ్చేది. ఈ లోపల ఎన్ని కార్యాలు, సీరియల్స్, అటు షాపింగ్లు, ఇది అది, జనం అంతా ఎంజాయ్మెంట్లో ఉంటారు తప్ప దేవుణ్ణి ప్రార్థన చేద్దామన్న ఆలోచన ఎవరికైనా ఉంటుందంటే సామాన్యంగా ఎవరు దొరకట్లేదు నాకు. కానీ దానియేలు మాత్రం ఎట్టి పరిస్థితులలో రోజుకి నిద్ర లేగవటంతో ప్రార్థన, మధ్యాహ్న సమయం ప్రార్థన, సాయంత్రం పడుకోబోయేటప్పుడు ప్రార్థన, 3 మార్లు కనీసం. ఏమండి అంటే ఎక్కువ సార్లు చేస్తాడు ఇంకా ఆయన, రోజుకి 20 సార్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి దానియేలు, అర్థమైందా? కానీ కనీసంలో 3 సార్లు అయినా తప్పనిసరిగా చేస్తాడు. ఈరోజు మనం ఎవరు అంతసేపు ప్రార్థన చేస్తున్నాం? ఎవరిని చేస్తున్నాం అంతసేపు ప్రార్థన? సమస్య వస్తే పరిగెడతాం, అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం, వాళ్ళు చెప్పింది అంటాం, వీళ్ళు చెప్పింది అంటాం, మైండ్ బలహీనతపరుచుకుంటాం, శరీరాన్ని బలహీనతపరుచుకుంటాం, గడగడగడగడ వణిగిపోతాం. కానీ ప్రార్థన మాత్రం చేయం. అర్థమైందా? ఏం చేయం? అసలు చేయం, అన్నీ చేస్తాం. కానీ దానియేలు అయితే అది కాదు. సమస్య వచ్చినా సమస్య రాకపోయినా ఏదొచ్చినా సరే 3 మార్లు ప్రార్థన చేస్తాడు. మరి నెబుకద్నెజరు లాంటి మహారాజే సాష్టాంగం నమస్కారం చేశాడంటే, నెబుకద్నెజరు ఒక కల కంటే ఆ కళను వివరించటానికి ఆ దేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరి వల్ల కాల. ఎందుకంటే కళ అయితే కన్నాడు, కానీ ఆ కళ భావం కూడా గుర్తులేనటువంటి సందర్భం ఆయనకి. కానీ కళ ఏందో చెప్పకుండా అతడు పడినటువంటి కళను దేవుని ఆత్మ ద్వారా తెలుసుకొని దానిని వివరించినటువంటి గొప్ప ప్రవక్త దానియేలు అని చెప్పి మనకు గ్రంథము ఈ రోజున ప్రకటించబడతా ఉంది. కాబట్టి మనుషుడు అనేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొట్టమొదటిగా దేవుని ప్రార్థన మీద ఆధారపడాల్సింది తప్ప మనుషుల మీద కాదు అని వాక్యం ప్రకటిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దానియేలులాగా నువ్వు ప్రార్థన చేసుకుంటావో, 3 మార్లు సమస్య వచ్చినా ఏదొచ్చినా సరే నువ్వు దానియేలులాగా ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు నీకు కార్యక్రమాలన్నీ ఒక సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అట్లా కాకుండా ఏ చిన్న సమస్య వచ్చినా ముందర మనం పరిగెడతాం. మనం ఏం చేస్తాం? పరిగెడతాం, అటు పరిగెడతాం, ఇటు పరిగెడతాం, ఏదేదో చేస్తాం. ఆ చుట్టాలు ఇంటికి కబురు పెడతాం, ఈ చుట్టాలు ఇంటికి కబురు పెడతాం, అన్నయ్యకి కబురు పెడతాం, చెల్లెళ్ళకి కబురు పెడతాం, బంధువులకు కబుర్లు పెడతాం, నాకు అది నాకు ఇది 100 చేస్తాం. కానీ దేవుని కాడకు వచ్చి కూర్చొని గత ప్రార్థన చేద్దాం, నా బాధ ఆయన చెప్పుకుందాం, నా వేదన ఆయన చెబుదాం అనేటటువంటి మనస్తత్వం ఈ రోజున, దానియేలు లాంటి మనస్తత్వం ఈ రోజున ప్రజలలో కరువుతూ ఉంది. కాబట్టి దేవుడు మనకి ఇష్టానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనమైతే తీసుకోవటానికి అర్హత లేకపోతా ఉన్నాం. దేవుడు ఇష్టానికి సిద్ధపడుతున్నాడు, వరాలు మనకి ఆయన కాపాడటానికి ఇష్టపడుతున్నాడు, కానీ అడగటానికి మనకి దురాత్మలు అడ్డుపడతా ఉన్నాయి, దురాత్మ శక్తులు అడ్డుపడతా ఉన్నాయి. మనుషులు చేసేటటువంటి రకరకాల బలహీనతలతోటి మనం
దేవుని సన్నిధి కంటే దెయ్యాల కాడికి ఎక్కువ పోతాం. అర్థమవుతున్న వాక్యము? దేవుడి సన్నిధికి వెళ్ళాం, దేవుడి సన్నిధికి వెళ్తే కార్యం జరుగుద్ది. అందుకని వాడు రానీయుడు, అటు పరిగెత్తు ఇటు పరిగెత్తని పరిగెత్తిస్తా ఉంటాడు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవునిని ప్రార్థన చేసినటువంటి దానియేలుకి దేవుడు కాపాడి ఒక దేశానికి ప్రధానమంత్రి అయ్యేటటువంటి గొప్ప శక్తినిచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా గమనించాలి, దేవుని వరాలు మనకు రావాలన్నా, దేవుని కృప మనకు రావాలన్నా, దేవుని ఈవులు మనకి మన కుటుంబాలకు సమృద్ధిగా ఉండాలన్నా మనం ఏం చేస్తుండాలి? దేవుని ప్రార్థనలో కొనసాగుతూ ఉండాలా. అప్పుడే అవన్నీ మనకు అందేది. అంతేగాని మనమైతే ప్రార్థన చేయం, మనమైతే దేవుని యందు ధ్యాస పెట్టం, కానీ మనకు అన్నీ జరగాల. ఎట్ట జరుగుతాయి చెప్పండి? ప్రార్థన చేసుకోవాలిగా, నువ్వు సమస్య గురించి ప్రార్థన చేయాలిగా, అడగాలగా. అడగకుండా ఎట్ట జరుగుతుంది? అడగాలి. కానీ మనం ఏం చేస్తాము? సాతాను పక్క నుండి లేదు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు వరాన్ని పొందుతావని పక్క నుండి సాతాను అడది. ఏంది వద్దాకులు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ప్రార్థన చేస్తే నీకు జీతం వచ్చుద్దా? ప్రార్థన చేస్తే నీకు అన్నం పెడతారా? ప్రార్థన చేస్తే నీకున్న బాధ పోయిద్దా? ఏంది శరీరానికి వచ్చిన బాధ ఎట్టపోయిద్ది? ప్రార్థన చేస్తే అదిగో అడగబో, అదిగో ఆ ఊరు పో, ఇదిగో ఇది చెయ్యి, అదిగో అది చెయ్యి అని నీ దగ్గర ఉన్న ధనాన్ని కాజేయటానికి పక్క నుండి ఉసుగులుపుతూ ఉంటుంది. అర్థమవుతుందని చెప్పే మాటలో అర్థం చేసుకోండి వాక్యాన్ని ఎందుకు చెబుతున్నామో. అసలు చేయనిది నిన్ను, దానికి తెలుసు. నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసి కన్నీటితో అడిగితే దేవుడు ఇష్టపడుతున్నాడు నీకు వరం ఇవ్వటానికి, ఆ కార్యం చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, అక్కడ స్వస్థత కలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ పక్కన సైతాన్ని పక్క మనిషిలో ఉండి ఎవరిగా ప్రార్థన పద్దాకలో పోతావు, ఏముందమ్మా ప్రార్థనలో అని గదువిద్ది. నిజమే, ఏదో 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలో ఏమీ లేదులే. నిజంగా ఆడకపోతే వాళ్ళకి ఏదో జరిగిందంట, ఎడకపోతే ఏదో జరిగిందంట అని పరిగెడతా ఉంటారు. నిజం చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పాదాల చెంత కూర్చొని మీరు ప్రార్థన చేసినప్పుడే నీకు అన్నీ జరుగుతాయి. ఏమండి, ప్రార్థన చేసిన చెంతనే ఏం జరిగిద్దో తెలుసా నీకు? వాడు గుర్తుపెట్టుకోండి, నీకు అనారోగ్యంగానే ఉండవు, నీ శరీరం బలహీనతలో ఉంది, నీ శరీరం వ్యాధిలో ఉన్నది, కానీ ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిద్దంటే నువ్వు ప్రార్థన అయిపోయిన అనంతరం నువ్వు ఒక చోటకు బయలుదేరుతావు. ఒక వైద్యుని వద్దకో, ఒక హాస్పిటల్కో, ఎక్కడికో చోట నువ్వు బయలుదేరుతావు. బయలుదేరినప్పుడు ఏం జరిగిద్దంటే నీకన్నా ముందుగా దేవుడు నువ్వు వెళ్ళాలనుకున్న ప్రాంతానికి వెళ్ళి ఆ డాక్టర్ వద్దకు వెళ్ళేసి నీకు ఏం మెడిసిన్ అయితే ఇస్తే అది కంట్రోల్ అవుతుందో ఆ మెడిసిన్ అంతా కూడా ఆయనతో మాట్లాడతాడు. తెలుసా నీకు? నీకంటే ముందుగా వెళ్ళిపోతాడు అక్కడికి, నీకేం కావాలో అక్కడ ఆయనతో మాట్లాడతాడు. నువ్వు ఆ మనిషి కాడికి వెళ్ళంగానే నీకేం కావాలో మొత్తం ఆయనే రాసిస్తాడు. చక్కగా నువ్వు వాడుకోగలే నీకు తగ్గిపోయింది. కొంతమంది చూడండి, ప్రార్థనలు చేయకుండా మనుషులు చెప్పే మాటలకు ఆ ఊర్లు ఈ ఊర్లు పరిగెడుతూ ఉంటారు. పరిగెడుతుంటే ఏమైంది? వాడు సైతాన్ని తీసుకెళ్తున్నాడు నీ దగ్గర ఉన్న ధనాన్ని గాజేయటానికి, నీ శరీరాన్ని అలసట పొందించడానికి, నీ దగ్గర ఉన్న డబ్బు గాజేయడానికి చూపిస్తున్నాడు. నీకేమో ప్రార్థన మీద ధ్యాస ఉండదు, అటు పోతావు ఇటు పోతావు, ఇది చేస్తావు అది చేస్తావు, ఏదేదో చేస్తావు, అసలు మాత్రం చెయ్యు. కాబట్టి అర్థం చేసుకోండి, ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థనలోనే అన్ని సకలము వస్తాయి. మీకు ఇందాకల ఉదాహరణ కూడా చెప్పా. మన శరీరము కావచ్చు, మన చొక్కా కావచ్చు, మన వస్తువు కావచ్చు, ఇది ఏదైనా సరే మురిగిపోవాలంటే ఏం చేయాలా? నీళ్లు కావాలా. నీళ్లుంటేనే మనకున్నటువంటి ఆ బలహీనత మురిగిపోయేది. అలాగనే ప్రతి మనిషికి కూడా దేవుని ప్రార్థన ఉంటేనే దేవుడిచ్చే ఈవులు నీకు అందుతాయి, దేవుడు దానం నీకు అందుద్ది, దేవుని వరాలు నీకు వస్తాయి, దేవుని ఆశీర్వాదం నీకు వచ్చుద్ది. మనమేమో ఇది చేయకుండా అడుపరిగెడతా ఉంటాం. చివరిగా ఒక వాక్యం చూపిస్తా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
38, 39 వచనం చదువుకుందాం. పితురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. హల్లెలూయా. అర్థమైందా వాక్యము? దేవుడు ఎలా కాపాడుతాడు మనుషుల్ని అంటే పేతురు గారు మాట్లాడుతున్నాడు ఆడ. ఈ లోకంలో చాలామంది ఏంటంటే అనవసరమైనటువంటి కార్యాలు ఎక్కువ చేస్తారు కానీ అవసరమైనది చేయరు. ఇందాక చెబుతున్నదే నేను ఫస్ట్ నుంచి కూడా. నిజంగా ఈ లోకంలో ఒక చెడు వ్యసనాలతో బలహీనత పడినటువంటి ఒక పురుషుడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, లేకపోతే చెడు ఆలోచనలు కలిగినటువంటి ఒక స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, లేదు శరీర బాధతోటి నలిగిపోతున్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వీళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచనల ప్రకారంగా నడుస్తుంటారు తప్ప నిజంగా ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు చెప్పినట్లుగా మొట్టమొదటిగా మనం దేవుని మందిరానికి రావాలి. యేసుక్రీస్తు వారిని తమ రక్షకుడుగా అంగీకరించుకోవాలి. యేసుక్రీస్తు నామములో బాప్టిషాన్ని పొందాలి. ఈ 3 ప్రక్రియలు చేసి దేవుని యొక్క మందిరానికి ప్రతి వారం వెళుతూ దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ దేవుని ఆరాధనలు చేసుకుంటూ దేవుని గురించి మనం ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలంలో మన కుటుంబంలో మన కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఈ విధమైనటువంటి జీవన విధానాలు కానీ చేసినట్లయితే ఈ విధానం అంట నీకును నీ పిల్లలకును ఆ పిల్లలకును ఈ విధానం చేసేటటువంటి సమస్త ప్రజలందరికీ కూడా దేవుడు తన యొక్క స్వస్థత కార్యాన్ని జరిగించునని వాక్యము చెప్పబడతా ఉంది. చాలామంది ఏమనుకుంటుంటారంటే అవిశ్వాసంగా ఉంటారు. అవిశ్వాసం అంటే ఈ లోకంలో మరి మేము మా తాతలో పలానా దేవుళ్ళని, మా అయ్య ఒకడిని ఇట్లా చేశారు కదా, మరి మీరు యేసుక్రీస్తునే ఎందుకు ప్రార్థన చేయాలి, మాకు అక్కర్లేదు అనుకునేవాళ్ళు కొంతమంది భూమి మీద ఉన్నారు. దానికి ప్రేమైన దేవుని బిడ్డలారా మీకు ఒక వాక్యం చెప్తా. ఏమిటి ఆ మాట అంటే, ఈనాడు మానవుడు తమ జీవితాలలో జీవించి ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధతలో ఉంటే అది దేవుని రాజ్యానికి, స్వర్గానికి, లేకపోతే ఏదో నువ్వు పెట్టుకునే పేరు పెట్టుకో, అక్కడికి పోయిద్దని నమ్మకం. ఒకవేళ ఈ ఆత్మలో ఏమైనా చెడు తలంపులు, చెడు కార్యాలు ఇది శాపంగా మారుంటే ఈ ఆత్మ నిత్య అగ్నిగుండంలో ఉంటుందనేది ఒక నమ్మకం. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా విశ్వాసంగా నమ్ముతారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పూర్వీకులు చూపించినటువంటి దైవ సంకల్పాలను బట్టి, వాళ్ళ పూర్వీకులు చేసినటువంటి పూజా కార్యక్రమాలు, దైవ ఆరాధనలను బట్టి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అయితే వాక్యం ఏం చెబుతుందంటే ఇక్కడ అది కాదు, మీరు చేసుకోవాల్సింది అది కాదు. ఎందుకంటే వాటిలో శక్తి లేదు, వాటిలో పవర్ లేదు. అంటే మీకు ఇంకొక మాట కూడా గుర్తు చేసి వాక్యంలోకి వెళతా. ఇప్పుడు ఇందాకలా మీకు ఒక మాట చెప్పా. ఏం చెప్పాను? ఏ వస్తువైనా శుభ్రపడాలి అంటే నీళ్ల ద్వారానే మనం కడగగలమని. అంతేనా కాదండి? పెట్రోల్తో కడిగితే శుభ్రపడిద్దా? డీజిల్తో కడిగితే శుభ్రపడిద్దా? కిరసనాలతో కడిగితే శుభ్రపడిద్దా? ఈ ద్రవ పదార్థాలే ఈ నీళ్ళలాగానే ఉంటాయి చుట్టానికి. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకోండి. నీళ్లు లాగానే పెట్రోలు ఉంటుంది, నీళ్లు లాగానే కిరసనాలా ఉంటుంది, నీళ్లు లాగానే ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, మడ్డి ఆయిల్ ఉంటుంది, నూనెలు ఉంటాయి, మనం వాడుకునే నూనెలు ఉంటాయి, కూర నూనెలు ఉంటాయి, ఆ నూనెలు ఉంటాయి, తల నూనెలు ఉంటాయి. ఇవి నీళ్ళకి లాగానే ఉంటాయి. అంతేనా కదా? నీళ్ళున్నట్టే ఉంటాయి అవి కూడా. కానీ వీటి వేటి వలన కూడా ఏ శరీరము, ఏ పాత్ర శుభ్రం చెయ్యబడదు.
నమ్ముతున్నారా నమ్మట్లేదు మీరు అందరూ ఈ మాటని? నమ్మితే ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. అదే మీకు చెప్పిందో, ఇప్పుడు నేను చెప్పిన ఈ పదార్థాల్లో ఏ పదార్థం వలన కూడా నీ శరీరాన్ని కానీ నీ వస్తువుని కానీ నీ దుస్తులను కానీ శుభ్రం చేయలేవు. కేవలం ఒక్క వాటర్ ద్వారానే చేయగలుగుతావు. కానీ అవి కూడా ద్రవ పదార్థాలే. కానీ ఇక్కడ కూడా వాక్యం అదే ప్రకటించబడతా ఉంది. ఏంటంటే మా తాతలు, మన ముత్తాతలు, మన బంధువులు ప్రార్థన చేసినటువంటి దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా ఏంటంటేనండి మన ఆత్మని నిత్యత్వంలోకి పంపించేటటువంటి శక్తి లేనటువంటి వారు. ఎందుకు అనంటే వాళ్ళల్లో కొంత పరిశుద్ధత లేదు. పరిశుద్ధాత్మ వరం పొందినటువంటి వాళ్ళకే ఆ శక్తి ఉంటుంది. అర్థమవుతుందా? చూడటానికి నీళ్లులాగున్నా నేను చెప్పినటువంటి కిరోసిన్, పెట్రోల్ వీటిల్లో ఎలాగైతే శుభ్రత జరగదో, మనం ప్రార్థన చేసుకునేటటువంటి దేవుళ్ళు 33.5 కోట్ల దేవతలు కూడా వాళ్ళు రూపంలో దేవి రూపాల్లో ఉన్నా, దేవుని సంకల్పం ఉన్నా, వాళ్ళు కొన్ని కార్యాలకు మాత్రమే ఉపయోగపడతారు. ఎలాగంటే కిరోసిన్ ఉందనుకోండి, మనం పొయ్యిలు మంట చేసుకోవటానికి, అగ్ని మండించుకోవడానికి ఉపయోగిస్తాం. పెట్రోల్ ఉందనుకోండి, వాహనాలు నడవటానికి ఉపయోగిస్తాం. అలాగనే డీజిల్ ఆయిల్ ఉందనుకోండి, వాహనం నడవటానికి ఉపయోగిస్తాం. అలానే పామాయిల్ ఉందనుకోండి, ఆహార పదార్థాల్లో కూరల్లో వండుకోవటానికి ఉపయోగిస్తాం. కొబ్బరి నూనె ఉందనుకోండి, తలకు రాసుకొని శరీరంలో తల నెమ్మదిగా ఉండటానికి ఉపయోగిస్తాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి మాత్రమే ఉంది, పూర్తి శక్తి లేదు. అర్థమైందా? కొబ్బరి నూనె తీసుకెళ్ళి కూరలు వేసుకుంటే రుచి రాదు. లేదు పామాయిల్ తీసుకెళ్ళి తలకి పెట్టుకుంటే తల చల్లబడదు, కొబ్బరి నూనె పెట్టాలి. అవునా కదా? అర్థం చేసుకోండి వాక్యాన్ని. అట్లానే దేనికి దానికే ఉపయోగపడతాయి, అంతకు మించి ఉపయోగపడవు. కానీ నీళ్లను మీరు గమనించినట్లయితే నీళ్లు కూరల్లో వేసుకోవచ్చు, బండి కడుక్కోవటానికి ఉపయోగించుకోవచ్చు, త్రాగటానికి ఉపయోగించుకోవచ్చు, వస్తువులు కడుక్కోవటానికి ఉపయోగించుకోవచ్చు, ఇల్లు కడుక్కోవటానికి ఉపయోగించుకోవచ్చు. సమస్తానికి ఉపయోగపడేది నీరై ఉంది ఇక్కడ. అట్లాగనే ఈ లోకంలో 33.5 కోట్ల దేవతలను మనందరం కూడా ఆరాధన చేస్తుంటే వారికి దేవుడిచ్చినటువంటి ఒక్కొక్క కృపావరం ఏదైతే ఉందో ఆ వరాలు మాత్రమే పనిచేస్తాయి. అక్కడ ఆ వరాలు మాత్రమే పనిచేస్తాయి. ఇక మిగతా వాళ్ళకి పనిచేయవు, ఎందుకంటే అంతకు మించి వాళ్ళకి శక్తి సాలదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రము అన్నిటినీ జయించిన వాడై ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. కామ, క్రోధ, మద, మత్సర్యములను జయించిన వాడై ఉన్నాడు. సాతానుని జయించిన వాడై ఉన్నాడు. మరణాన్ని జయించిన వాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధతలో పరిశుద్ధాత్ముడుగా పరిశుద్ధమైన శక్తి కలిగిన వాడై యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద సంచరిస్తూ ఉన్నాడు. కనుకనే పేతురు ప్రకటిస్తున్నాడు ఏమంటే, సర్వజనులారా, సర్వ ప్రజలారా, మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు కాదు కానీ, మీరు చేస్తున్నటువంటి ఆరాధనలు కాదు కానీ, ఇదిగో నిజమైన రక్షకుడు, నిజమైన కాపరి, నిజమైన పరిశుద్ధుడు యేసు నామములో, పరిశుద్ధాత్మ నామములో, త్రియేక నామములో మీరు రక్షణ పొందినట్లయితే, తండ్రి, పరిశుద్ధాత్మ, త్రియేక దేవ నామములో మీరు రక్షణ పొందినట్లయితే మీ శరీరానికి రక్షణ, మీ ఆత్మకు రక్షణ, మీ కుటుంబానికి రక్షణ కలిగిద్దని చెప్పేసి వాక్యం ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఈరోజు మీరందరూ గమనించాలి. అదే దేవుడు మన ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవులకి కూడా వరాలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. చక్కని ప్రార్థన వరాలు ఇవ్వటానికి, పాటల వరాలు ఇవ్వటానికి, వాక్శక్తిని వరాలు ఇవ్వటానికి, స్వస్థత కార్యాలు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉంటే ఆయన కృపా వరాలు, ఆయన ఈవులను తీసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున మానవ జీవితాల్లో మనం కొనసాగుతూ ఉన్నాం. నిజమైనటువంటి రక్షణ, నిజమైనటువంటి శక్తి ఎక్కడుందో తెలుసుకోలేక అజ్ఞానంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుడు ఇస్తున్నటువంటి వరాలను, ఈవులను మనందరం పొందుకోవాలంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు చెప్పినట్లుగా
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిషాన్ని పొందుకొని యేసుక్రీస్తు వారి రక్షణ పొందుకొని ఆయన నామములో మనం, ఆయన ప్రార్థనలో మనం కొనసాగినట్లయితే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ప్రతి వరం కూడా మనం పొందుకొని మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా మనం తొలగించుకొని మనం పరిశుద్ధులమై దేవుని రాజ్యానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు మనందరి కోసం ఇప్పుడు రక్షకుడై ఉన్నాడు. కనుకనే మనం ఆలోచన చెయ్యండి. ఆలోచన చేస్తూ దేవునికి దగ్గరగా ఉండండి. అర్థమైందా? ప్రతి సమస్యకి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి. పరిగెత్తబాకండి. పక్కింటి కాడకి అటు ఆ ఊరు ఈ ఊరు పరిగెత్తబాకండి. పరిగెత్తినందువల్ల నువ్వు ఏదో పెద్దలు చెబుతారు, ఏమంటారు పెద్దలు, ఏమంటారు? పరిగెత్తి పాలు తాగాకంటే నిలబడి నీళ్లు తాగండి రా బాబు అంటారు. అంటే అర్థమైంది? పరిగెత్తి 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 అలసట వచ్చి నువ్వు పాలు తాగంగానే గ్యాస్ వచ్చి బయటికి దాన్ని చచ్చిపోతాం. అర్థమైందా? అవి గుట్టకు కూడా పడవు. ప్రశాంతంగా నిలబడి నీళ్లు తాగితే మనకు ఒంటికి ఉపయోగపడుతుంది. ఇది కూడా అంతే. మీరు చక్కగా దేవుని సన్నిధికి అలవాటు కండి. దేవునిని ప్రార్థనలో అడగటం నేర్చుకోండి. మోకాళ్ళేసి అడగండి, కన్నీరు కార్చి అడగండి. దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆయన తన ఈవులను మీకు గీయటానికి సంతోషపడతా ఉన్నాడు. కనుక మీరందరూ కూడా దయచేసి ఈ లోకంలో వైపు, ఈ లోకపు మనుషుల వైపు చూసి పరిగెత్తకుండా, మనుషుల ఆలోచనలతో పరిగెత్తకుండా ఒక్కసారి నీ మనసుతో ఆలోచన చేసుకొని దేవుని సన్నిధికి రండి, దేవుని ప్రార్థనలకు రండి, దేవుని ప్రార్థనలో అడగండి, కడగండి, కన్నీటితో వేదనతో ఆయనకు మొరపెట్టండి. ఆయన చెయ్యని కార్యం అంటూ మనకు లేదు. ఇది నిజమైన మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చేటటువంటి వరాలను పొందుకోవాలని ఈరోజు మీకు వాక్యం సెలవిస్తా ఉన్నా. అది ఎలా జరుగుద్దంటే యేసుక్రీస్తు నామంలో మరి బాప్టిషాన్ని పొందుకొని ప్రతి వారము దేవుని సన్నిధిలో ప్రార్థన గడిపేటటువంటి ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క వరాలు వస్తాయి, లభిస్తాయి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చెప్పబడిన ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడైన యేసయ్య, నీ పాదముల కొందనాలు, ఘనమైన నామానికి స్తోత్రాలు. ఇదిగో నాయనా, నీ బిడ్డలమైన మేమందరం ప్రభువా పరిశుద్ధ దినం ఆదివారం రోజున నీ సన్నిధిలో కూడుకొని నేను ఆరాధన చేయుచుండగా తండ్రి అయ్యా, మా మధ్యలోనికి వచ్చి పరిశుద్ధుడివై మాతో మాట్లాడావు. మత్తయి సువార్తలో నుంచి నువ్వు మాట్లాడావు. అడుగు వాటికంటే అధికమైనటువంటి ఈవులను నీకు దయచేస్తానని నీ వాక్యం చేస్తున్నావు, చెప్తున్నావు ప్రభువా. ఈనాడు నీ బిడ్డలమైన మేమందరం ప్రభువా ఈ లోకములో నుంచి వేరు చేయబడి నీ యందు విశ్వాసము కలిగి నీ మందిరములో కూర్చొని తండ్రి నీకు మొరపెడతా ఉన్నాం. నాయనా, మాకే కాదు మా కుటుంబీకులకి, మా రక్త సంబంధికులకి, మా గ్రామ ప్రజలకి, మా దేశ ప్రజలకి అందరికీ కూడా ప్రభువా సమృద్ధిగా నువ్వు ఈవులు దయచేయాలని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, మాతో పాటు వాళ్ళు రక్షించబడాలి, మాతో పాటు వాళ్ళు నీ రాజ్యంలోకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే యేసు క్రీస్తు వారి నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిషాన్ని పొందుతున్నారో, ఎవరైతే దేవుని ఆరాధన చేస్తున్నారో వారందరూ రక్షించబడుతున్నారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో నాయన, దానియేలుతో నువ్వు మాట్లాడావు ప్రభువా. దానియేలుతో నువ్వు మాట్లాడి తండ్రి జరుగుతున్నటువంటి కలలను, జరగబోతున్నటువంటి వర్తమానాన్ని ప్రభువా నువ్వు దానియేలుతో మాట్లాడి ఉన్నావు తండ్రి. ఈ రోజున మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దానియేలు లాంటి ప్రార్థన మాకు నేర్పు తండ్రి. దానియేలులాగా ముమ్మారు ప్రార్థన చేసుకునే శక్తిని మాకు దయచే ప్రభువా. దానియేలులాగా మేము గొప్ప దేవుని బిడ్డలుగా మార్చబడటానికి మాకు సహాయం దయచే ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అలాగనే కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను తండ్రి నాయనా, ప్రతి ఒక్క బిడ్డని పసిపిల్ల మొదలుకొని యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ కూడా తండ్రి పేరు పేరు వంతుని జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాలకు నెమ్మది సమాధానాన్ని కలిగించండి. వారి కుటుంబాలు ఎలాంటి దురాత్మ శక్తులు, చీకటి శక్తులు, అంధకార శక్తులు లేకుండా నీ నామంలో ప్రభువా రక్షించమని ప్రార్థిస్తున్నాను. అలాగనే నాయనా, మరి జరిగిపోయినటువంటి ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్ని కూడా ప్రభువా, గడిచిపోయిన రాత్రి ప్రార్థన కూడా దీవించావు, ఆశీర్వదించావు. చక్కని వాక్యాన్ని
తండ్రి మాకు రాత్రి ఉపదేశం చేసావు. ఒకరినొకరు ఐక్యత కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరము తగ్గింపు జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఎవరు ఒకరిని విమర్శించుకోకూడదని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నాయన ఇలాంటి మంచి వాక్యాలను, సందేశాలను నీ బిడ్డలతో మరలా మాట్లాడుచు నీ బిడ్డలలో ఉన్నటువంటి ఆ దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను నీ నామములో తొలగించి వాళ్ళని ఎప్పటికప్పుడు పరిశుద్ధులుగా చేసి పరిశుద్ధమైన వ్యక్తులుగా తీర్చిదిద్ది పరిశుద్ధాత్మను వారికి దయచేసి నీవిచ్చేటటువంటి ఈవులను, నీవిచ్చేటటువంటి కృపలను, నీవిచ్చేటటువంటి వరాలను ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ కూడా పొందునట్లుగా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. అలాగనే నాయన మరి వచ్చినటువంటి బిడ్డలందరి కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలుగునుగాక. అలాగనే తండ్రి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము రక్షించబడి నీ సన్నిధికి రావాలి తండ్రి. అలాగనే ప్రభువా వ్యాధి బాధలతో జీవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రతి బిడ్డ స్వస్థత కలిగి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడు కలగాలి తండ్రి. నాయనా చేసినటువంటి ప్రార్థన అంతటిని ప్రభువా నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. పరలోక ప్రార్థన చేద్దాం. ఉందన్న మా తండ్రి పరిశుద్ధపడునుగా నీ రాజ్యం లోకం ఆహారం మాకు అపరాధం చేసినటువంటి వారిని క్షమించండి. ఈ కీడు నుండి మమ్మల్ని తప్పించండి. రాజ్యము, బలము, శక్తి మహిమ. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సంవాసము కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.